అంకుల్ గారు, మీ పేరు మరియు మీ వివరాలు చెప్తారా? మాది విజయనగరం జిల్లా గజపతినగరం మండలం డోలపాలెం గ్రామం. నా పేరు దొంతల దేవుడు. పాలెం అనే గ్రామంలో ఏ పంటలు సాగు చేస్తారు అంకుల్? ఈ గ్రామంలోని వరి, మొక్కజొన్న, పెసర, మినుము, కాటన్ కొద్దిమంది. ఎక్కువ మంది రైతులు ఎందుకు వరిని ప్రిఫర్ చేస్తున్నారు? ఎక్కువ మంది రైతులు వరిని ఎందుకు చేస్తానంటే వరి మనకి ఆహార పంటగా ఉంది కాబట్టి, మన పూర్వం కాండి వరికి అనుకూలమైన నేలలు కాబట్టి ఎక్కువ మంది వరికి ప్రిఫర్ చేస్తారు. పత్తి సాగు చేయాలని మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? పత్తి సాగు చేయాలని నేను 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలోనే ఆదర్శ రైతులు ప్రతి విలేజ్కి ఒక ఆదర్శ రైతులని నియమించారు. ఈ ఆదర్శ రైతులందరికీ నెల నెల మండల వాళ్ళు వ్యవసాయం గురించి సమగ్ర ఓ మీటింగ్ కండక్ట్ చేశారు. అందులో అందరూ కూడా వచ్చేసి అందరూ వరి, ఈ మొక్కజొన్న, పెసర కానీ వాణిజ్య పంటలు ఈ మండలంలో ఎక్కువ లేవు, వాణిజ్య పంట ప్రతివైపు ఎందుకు మొగ్గు చూపట్లేదని అప్పట్లోని కొందరు పెద్దలు వచ్చి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పేవారు. అప్పుడు నేను పత్తి గురించి తెలుసుకొని అప్పటి నుండి ఎప్పుడైనా నేను సాగు చేస్తే పత్తి చేయాలని అప్పుడే నేను నిర్ణయించుకొని నిన్ను 2012 నుండి సాగు చేయడం మొదలుపెట్టాను. ఈ సాగు మొదలుపెట్టినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు అంకుల్? నేను మొదటిసారిగా పత్తి సాగు చేసినప్పుడు, అంటే పత్తి సాగు నేను చెయ్యక ముందు నాకు తెలీదు, చేసింది దిగాక మొదలు పెట్టాక నాకు తెలిసింది ఏంటంటే సకాలంలో దీనికి సాగు చేయడానికి సీడ్ ప్రోడక్ట్ ఇది కాటన్ కాబట్టి దీనికి లేబర్ కొరత, లేబరు మనకు సకాలంలో అందుబాటులో ఉండాలి, మనకి ఇన్ టైం లేబర్ ఉండాలి. మనం ఈరోజు చేసిన పని రేపు చేద్దాంలో అని పోస్ట్ పోన్ చేయడానికి ఈ పత్తి సాగులో లేదు. ఈరోజు పని ఈరోజు టైం టు టైంలో చేయాలి కాబట్టి మనకి లేబరు ఈ పత్తికి మెయిన్గా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు రెండోది ఏంటంటే మనకి ప్రతి సాగు విషయంలోని అంత సకాలంలో వాతావరణం కూడా పరిస్థితులు మనకు అనుకూలించాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించుకుంటే ఎందుకంటే ఉన్నాయి పత్తి మనం విత్తనం నాటి 55 రోజులు 60 రోజుల తర్వాత క్రాసింగ్ మొదలు పెడతాం. క్రాసింగ్ మొదలుపెట్టినప్పుడు 10 గంటలు స్టార్ట్ చేసి 1 గంట వరకు చేస్తారు. వర్షాలు పడ్డాయంటే ఆ టైంలోని క్రాసింగ్ అవ్వదు. దానివల్ల ఆ టైంలో వర్షం పడినట్టుగా అయితే రైతు చాలా నష్టపోతాడు. ఇప్పుడు మీరు సాగు చేస్తున్న వెరైటీ ఏంటి మరియు అది ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను ఎంచుకున్న విత్తనం న్యూజివీడ్ కంపెనీ 427. ఇది 427 ఈ షీడు గత సంవత్సరం కూడా ఇది వేసాము. కొద్దిగా వాతావరణం అనుకూలానికి ఒడిదొడుగులకి కొద్దిగా తట్టుకుంటుంది. పత్తి సాగు కోసం కొంచెం వివరాలు మాకు తెలుపుతారా? పత్తి సాగు మన ఉత్తర కోస్తాలోని ఈ పత్తి సాగు ఎక్కువగా రైతులు జూన్ ఎండింగు జూలై ఫస్ట్ వీక్లో నాటేస్తారు. నాటేసిన తర్వాత ఒక 10 డేస్ అయ్యేసరికి ఎంత మొలక శాతం వచ్చిందని మనం చూసుకుంటాం. ఎక్కడైనా ఆ మొలకలు ఏవో కొన్ని ఎలాగేస్తాం నాటు 4x4 పద్ధతిలో సాళ్ళు వేసి సాళ్ళు మీద 4x పద్ధతిలో నాటు వేస్తాం. నాటు విత్తిన 10 రోజుల తర్వాత మనకి విత్తిన చోట మనది విత్తనాలు ఉంటే మళ్ళీ మొక్క మొలం చోట మళ్ళీ నాటు పెట్టేస్తాం. పెట్టాక ఒక 30 డేస్ అయ్యాక అందులో కలుపు సమస్య వస్తుంది. కలుపు సమస్య వస్తే మొక్క చుట్టూ కలుపు కలుపు తీపించేసి ఈ సాలుకి మధ్యలో వీడర్ పెట్టి దుక్కు పెట్టాక మనకి మొక్క కొద్దిగా భూమి పదును ఆరాక కొద్దిగా వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టాక డిఏపు, యూరియా, పొటాషు ఫస్ట్ ట్రిప్ మొక్కకి కొద్దిగా వేస్తాం. ఒక బస్తా డిఏపికి ఒక 8 కేజీలు యూరియా, కొద్దిగా 10 కేజీలు పొటాషు చొప్పుని
అలా ఎకరాకి ఆ రకంగా వేసుకెళ్తాం. వేసుకెళ్ళాక ఒక 50 డేస్ వచ్చాక మరొకసారి మొక్కల చుట్టూ కలుపు తీపించి వీడర్ పెట్టి మరొకసారి దుక్కు పెట్టించి వాటర్ పెట్టి మరలా ఎరువు పెడతాం. మరలా రెండోసారి కూడా ఎరువు పెడతాం. ఎరువు పెట్టే తర్వాత 60 డేస్ అయ్యాక మనకి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనం అప్పుడు సాయంకాలం రెండో పూట మొక్క తీసి ఉదయం కాసింగ్ చేయడం అది జరుపుతుంటాం. క్రాసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు చేస్తారు అంకుల్? ఈ క్రాసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మ్యాక్సిమం 60 డేస్ సరిపోద్దమ్మా. కానీ మధ్యలో అంటే వాతావరణం అనుకూలించక కొన్ని రోజులనే మనం చేయలేకపోతాం. అందుకే ఎక్స్టెన్షన్ కొన్ని రోజులు పెంచవలసి ఉంటుంది, అంటే అప్పుడు చేయవలసి ఉంటుంది. లేకపోతే అంతా వాతావరణం అనుకూలంగా ఉంటే 60 డేస్తో ఇంచుమించు సరిపోతుంది. అంకుల్, ఈ నూజివీడు సీడ్ కంపెనీ నుంచి మీరు తెస్తున్న విత్తనం బీటీ కాటనా, మామూలు కాటనా? ఈ బీటీ కాటన్ అన్న, హైబ్రిడ్ బీటీ కాటన్లో మనకి మేజర్గా ఇక్కడ కనిపించే పెస్ట్లు డిసీజ్లు ఏంటి అంకుల్? కాటన్లోని ఇక్కడ మన ఏరియాలో ప్రధానంగా కనిపించేది పచ్చదోమ, తెల్లదోమలు వస్తాయమ్మా. తర్వాత లద్దె పురుగు, జల్లెడు పురుగు అనేసి అవి కనిపిస్తుంటాయి. లద్దె పురుగు, మెంది పురుగు. కొద్దిగా పంట క్లైమాక్స్లో గులాబీ పురుగు కూడా మనకి కనిపిస్తుంటుంది. ఈ పంటలో ఆకు తెగుళ్ళు లాంటివి ఏమైనా ఉన్నాయా అంకుల్? ఈ పంటలోనే తెగుళ్ళు ఉన్నాయమ్మా. ఆకు నల్ల మచ్చలు వచ్చేసి అదొకటి వస్తుంది. తర్వాత కాయ కుళ్ళింది వస్తుంది. తర్వాత బూజు తెగులు ఒకటి వస్తుంది. వీటి నివారణ కోసం మీరు ఏమైనా మందులు కొట్టారా అంకుల్? 5 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చామమ్మా. 5 సార్లని నాటివ్ ఒకసారి ఇచ్చాము, మిస్టేటాకు, పోలో, డిసైడ్, క్లోరో 50, ఇంకా మనకి దీని గురించి ఇషాబిన్ అని ఇషాబిన్. తర్వాత ఇంకా మనకి న్యూట్రియన్స్కి వచ్చేసరికి న్యూట్రియన్స్ కూడా కొనిచ్చాం. ఈ కాటన్ మొక్కల పెరుగుదలకి మీరు న్యూట్రియంట్స్ ఏమైనా స్ప్రే చేశారా? దానివల్ల ఎంత గ్రోత్ పెరిగింది? దీనికి న్యూట్రియన్స్ ఇచ్చామమ్మా, సిఎంఎస్ ఇచ్చాము. తర్వాత ఈ న్యూట్రియన్స్ వల్ల మొక్క ఆరోగ్యవంతంగా ఉండి మంచి చిగురు వచ్చేసి మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది. వరితో పోలిస్తే మీకు దిగుబడి ఇందులో ఎంత ఎక్కువ వస్తుంది అంకుల్? వరితో పోల్చుకుంటాము అంత అనుకూలంగా వాతావరణం అనుకూలించుకుంటే ఇది వాణిజ్య పంట కాబట్టి కొద్ది మెరుగ్గానే ఉంటుంది. అంకుల్, దీని దిగుబడి వివరాలు కొంచెం చెప్తారా? దిగుబడి వివరాలు అంటే ఎకరాకి అంతా వాతావరణం అనుకూలంగా ఉంటే బాగానే ఉంటే ఎకరాకి 8 నుండి 10 క్వింటాల వరకు కాటన్ వస్తుంది. 8 క్వింటాలు కాటన్ వచ్చినట్టుగా అయితే రైతుకి ఇప్పుడు లేబర్ ఛార్జీలు పెరిగాయి కాబట్టి మేము ఎలా చూసుకున్నా ఒక 50-60 వేల రూపాయలు ఎకరాకి మిగిలే సూచన కనిపిస్తుంది. సీడ్ కాటన్లో ఎమాస్కులేషన్ మేజర్ ఆపరేషన్ కదా అంకుల్, దానికోసం కొంచెం చెప్తారా? అదే అంటే పత్తిలోని ఈ సీడ్ కాటన్లోని మెయిన్ క్రాసింగ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో ఏంటంటే మా ఉదయం లేబరు 10 గంటలకు వస్తారు. వచ్చిన తర్వాత ముందుగా మేలు పూలు కోస్తారు. కోసిన తర్వాత అందులో పౌడరు తీసుకొని ఆ పౌడర్ని ఒక కప్పులో పెట్టుకుని అందులో పట్టులో పెట్టుకున్న తర్వాత ఈ ఫిమేల్ది సాయంత్రం డ్రింక్ పెట్టి ఉంచుతారు కదా, తీసిన దానికి ఈ ఫిమేల్కి చేసి క్రాస్ చేస్తారు. ఇదే మెయిన్ మనకి. అవి ఆరోగ్యవంతంగా మేలు ఉండాలి. ఈ క్రాస్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి, చాలా ఇంపార్టెంట్. పండించాలనుకుంటున్న రైతులకి మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏంటి? సీడ్ ప్రొడక్ట్ పత్తిని సాగు చేయాలనుకుంటే నేను ఇచ్చిన సందేశం ఏమిటంటే వారికున్న నేల నల్లరేగడి నేల వాళ్ళకుండే నల్లరేగడి ఉండి ఆర్థిక స్తోమత కొంచెం మెరుగ్గా ఉన్నట్లుగా అయితే పత్తిని చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది ఈ డోలపాలెం అనే గ్రామంలో పత్తిని సాగు చేస్తున్న ఏకైక రైతు యొక్క కథ.
ఈ కథ ద్వారా ఇతర రైతులకు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా వాణిజ్య పంటల సాగు వైపు దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా ఆదాయం పెరిగి రైతుల జీవన ప్రయాణం మెరుగుపడుతుంది. ధన్యవాదాలు.